అందించాను. సో నేను ఇప్పుడు రజో ప్లాన్ అయితే చూద్దాం ఒకసారి ఎలా ఉంది ఏంటన్నది. వీడియోలోకి వెళ్ళిపోయి చూడండి. రజో అన్నది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ రజో లైవ్ అన్నది ఎస్పెషల్లీ క్రౌడ్ ఫండింగ్ మీద రన్ అవుతుందని నేనైతే చెప్పగలుగుతాను. అండ్ ఇక్కడ ఒకసారి మనము చూసినట్లయితే వీళ్ళు ఒక డిస్కౌంట్ ఆఫర్ అనేది మనకు చూపిస్తున్నారు. ఇక్కడ ఏంటి డిస్కౌంట్ ఆఫరు అంటే చూడండి, బ్యాంకాక్ ట్రిప్ వెళ్ళాలంటే $699 పే చేస్తే సరిపోతుంది అన్నాడు. అంటే అప్రాక్సిమేట్లీ 699 అంటే అప్రాక్సిమేట్లీ $700. $700 అంటే మనకు దాదాపుగా 24 into 48 55,000 అనమాట మన కరెన్సీలో అయితే, ఇండియన్ కరెన్సీలో. అండ్ వీలైతే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు ఇంకొకటి అయితే, మనం ఇంతకుముందు చూసాం క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్ మనకు తెలుసు, అండ్ మింట్ కాయిన్ తెలుసు. మింట్ కాయిన్ అంటే పెరల్ కాయిన్. ఇలా కాయిన్స్ ఉంటాయి. ప్రతి బిజినెస్కి కొన్ని కాయిన్స్ తీసుకొస్తున్నారు. ఈ కాయిన్ అని, బిట్ కాయిన్ అని, అండ్ అలాగే మింట్ కాయిన్ అని. అలా రజో వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే ఒక డిజిటల్ కాయిన్ అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు అని చెప్తున్నాడు. అదైతే కమింగ్ సూన్ అని పెట్టాడు మనకి ఇక్కడ. అది నెక్స్ట్ త్వరలోనే వీళ్ళు ఒక డిజిటల్ కాయిన్ అయితే తీసుకొస్తున్నారు అని అయితే మనకైతే చెప్తున్నారు. ఆ డిజిటల్ కాయిన్ ఏంటి అన్నది మనం కొన్ని రోజులు వెయిట్ చేస్తే మనకు ఈ రజో లైవ్ తీసుకొచ్చినటువంటి బిజినెస్ ప్లాన్లో డిజిటల్ కాయిన్ ఏందన్నది మనకు తెలిసిపోతుంది. నెక్స్ట్ వీళ్ళు మనకు కొన్ని రకాలైనటువంటి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కింద, అంటే ప్రొడక్ట్స్ కూడా సప్లై చేస్తాం మీకు అని చెప్తున్నారు. అందులో షాపింగ్ పోర్టల్ ఒకటి ఉంది, హెల్త్ ఫ్రీ వోచర్ ఉంది, వరల్డ్ ట్రావెల్ టూర్ ఒకటి ఉంది. ఇంతకుముందు మనం చూసాము బ్యాంకాక్ వెళ్ళాలంటే $100 అన్నది. షాపింగ్ పోర్టల్ మీకు ఇక్కడ అర్థమైపోతుంది. షాపింగ్ పోర్టల్ అంటే అంత ఈజీ కాదు. షాపింగ్ పోర్టల్ ఉందంటే అండ్ పక్క లీగల్ డాక్యుమెంట్స్ అన్నవి గవర్నమెంట్కి సబ్మిట్ చేసి గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ వస్తే కానీ షాపింగ్ పోర్టల్ని ఓపెన్ చేయలేరు. అయితే వీళ్ళు షాపింగ్ పోర్టల్ని మేము తీసుకొస్తున్నాము అని మనకు చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఇవన్నీ కూడా నెక్స్ట్ ప్లాన్స్ అనమాట. అంటే షాపింగ్ పోర్టల్ కానీ, హెల్త్ అండ్ వోచర్ కానీ, వరల్డ్ ట్రావెల్ కానీ, ఇవి 3 కూడా కమింగ్ సూన్. ఇవి ఇప్పుడైతే లేవు ప్రజెంట్గా. నెక్స్ట్ ఇక్కడ రజో షాపింగ్ కార్ట్స్, అంటే షాపింగ్ పోర్టల్ తీసుకొస్తున్న వాళ్ళు షాపింగ్ కోసం మనకి కార్ట్స్ని కూడా సప్లై చేస్తాము అని చెప్తున్నారు. ఇక్కడ ఇచ్చాడు మనకి $500 విలువైనటువంటి రజో షాపింగ్ కార్ట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారని చెప్తూ ఉన్నాడు. ఇవైతే ఇంకా రాలేదు మనకి, కమింగ్ సూన్ ఇది కూడా. అయితే ఇది మనకు బిజినెస్ ప్లాన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. మనము బిజినెస్లో జాయిన్ కావాలి అంటే మన ఐడిని మనము ఈ రజో ప్లాన్లో యాక్టివ్ చేసుకోవాలి అంటే మనం $34ని కంపెనీకి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మనం ఇంతకుముందు చూసినటువంటి అన్ని ఆటోపూల్ సిస్టమ్స్లలో మనము $30 ఇచ్చాం. ఎస్, ఇక్కడ కూడా మనము రజో లైవ్లో $30 కాకపోతే ఆ ఎక్స్ట్రా $4 ఏవైతే ఉన్నాయో అది జిఎస్టీ కింద వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే మీకు ఇక్కడే అర్థమైపోతుంది, కంపెనీ గవర్నమెంట్కు జిఎస్టీ పే చేస్తుంది అంటే 100% ఈ కంపెనీ అన్నది లీగల్ అనేది మీకు ఇక్కడే అర్థమైపోతుంది. అంటే $2,250 అంటే $30 పెట్టి మనము ఇంతకుముందు ప్లాన్లో చూసాం. ఈ ప్లాన్లో $2,550 పెడుతున్నాం. మిగిలి ఉన్నటువంటి ఆ యొక్క $4 అన్నవి మనము జిఎస్టీ పే చేయడానికి యూజ్ చేస్తున్నారు అనేది మనం ఇక్కడ క్లియర్గా తెలుసుకోవచ్చు. సో $34తో మనము మన యొక్క రిజిస్ట్రేషన్ ఐడిని యాక్టివేట్ చేసుకోవచ్చు రజో లైవ్ ప్లాన్లో. నెక్స్ట్ మనం $30 పెట్టి ఎప్పుడైతే కంపెనీలో జాయిన్ అవుతామో కంపెనీ నుంచి మనం కొన్ని రకాల బెనిఫిట్స్, కొన్ని రకాల ఇన్కమ్స్ని మనము తీసుకోవచ్చు. అందులో మనకి ఇక్కడ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఇన్కమ్ ఏంటి అంటే డైరెక్ట్ ఇన్కమ్, సెకండ్ ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్, థర్డ్ లెవెల్ ఇన్కమ్, ఫోర్త్ క్లబ్ ఇన్కమ్, ఫిఫ్త్ ఆటోపూల్ ఇన్కమ్, 6th 7th అయినటువంటి రీపర్చేజ్ ఇన్కమ్, షాపింగ్ పోర్టల్ ఇన్కమ్ అన్నవి కమింగ్ సూన్. అవి ఇప్పుడైతే లేవు, వస్తాయి నెక్స్ట్. అయితే 1 by 1 డైరెక్ట్ ఇన్కమ్ అంటే ఏంది, ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్ అంటే ఏంది, లెవెల్ ఇన్కమ్ అంటే ఏంది, క్లబ్ ఇన్కమ్ అంటే ఏంది, ఆటోపూల్ ఇన్కమ్ అంటే ఏంది అన్నది మనం 1 by 1 తెలుసుకుందాం. దీంతో ప్లాన్ ముగించేద్దాం. ఎంత వీలైతే అంత వీడియో తగ్గించడానికి, వీడియో లెంత్ అనేది తగ్గించడానికి మనమైతే ట్రై చేద్దాం. లెట్స్ సి. ఇక్కడ చూడండి మనకు డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ ఏ విధంగా ఇస్తున్నాడు, డైరెక్ట్ ఇన్కమ్ అన్నది ఏ విధంగా వస్తుంది అన్నది మనము ఈ స్క్రీన్ను చూసి తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకేమిచ్చాడు అంటే చూడండి ఒకసారి. ఫస్ట్ మనము $34 అన్నవి కంపెనీకి ఇచ్చి రిజిస్టర్ అయ్యి ఐడిని యాక్టివేట్ చేసుకున్న తర్వాత మన కింద మనము డైరెక్ట్గా ఒకరిని జాయిన్ చేస్తే మనకు వాళ్ళ నుంచి 20% వస్తుంది అని చెప్తున్నాడు. 30లో 20% అంటే ఎంత, $6, $6 మనకు వస్తాయి. అంటే అంతే కదా, 3 2 6 అంతే, $6 మనకు వస్తాయి. నెక్స్ట్ మన కింద డైరెక్ట్ సెకండ్ పర్సన్ని మనము జాయిన్ చేసినప్పుడు సెకండ్ రెఫరల్ కింద మనకి 30% అంటే దాదాపుగా 3 3 9 $9 వస్తాయి మనకి.
సెకండ్ పర్సన్ని జాయిన్ చేసినప్పుడు. నెక్స్ట్ థర్డ్ పర్సన్ని జాయిన్ చేసినప్పుడు 40% అంటే $12, 3 4 జా 12. నెక్స్ట్ ఫోర్త్ రెఫరల్ని జాయిన్ చేసినప్పుడు అంటే 50% అన్నారు, అంటే 50-50 అంటే 3 5 జా 15, 5 3 జా 50, రైట్. మనకు $15 వస్తాయి. అంటే ఫస్ట్ పర్సన్ని జాయిన్ చేస్తేనేమో $6, సెకండ్ పర్సన్ని జాయిన్ చేస్తేనేమో $9, థర్డ్ పర్సన్ని జాయిన్ చేస్తేనేమో $12, ఫోర్త్ పర్సన్ని జాయిన్ చేస్తేనేమో $15. ఇక ఫోర్త్ పర్సన్ నుంచి ఆఫ్టర్ 4 డైరెక్ట్స్ ఆల్ 50% ఆఫ్ డైరెక్ట్ ఇన్కమ్ అన్నాడు. అంటే ఫోర్త్ పర్సన్ నుంచి నువ్వు ఎంతమందినన్నా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపో, డైరెక్ట్ ఎంతమందినైనా సరే నువ్వు డైరెక్ట్ జాయిన్ చేసినప్పుడు ఒకరి నుంచి నీకు 50% అంటే $15 అనేవి నీకు వస్తూ ఉంటాయి అని చెప్తున్నాడు. ఇదే డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ అంటున్నాడు మనకి ఇక్కడ. అంటే సింపుల్ డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ అంటే ఏం లేదు, ఒక వ్యక్తిని మనము ఫస్ట్ 3 మెంబర్స్ కాకుండా ఫోర్త్ మెంబర్ నుంచి డైరెక్ట్ మన కింద ఎంతమందిని జాయిన్ చేస్తే అంతమంది నుంచి ఒకరొకరి నుంచి $15 మనకు వస్తాయి అని చెప్తున్నాడు. ఒకరొకరి నుంచి $15 అంటే అప్రాక్సిమేట్లీ 1125 అమౌంట్, అంటే $1125 ఇండియన్ కరెన్సీలో మనము తీసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఇది డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ అన్నమాట. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే మనకి ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్ అనమాట. అయితే ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్ లాస్ట్లో ఇచ్చాడు కాబట్టి లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ అంటే లెవెల్ ఇన్కమ్ ఇచ్చాడు. లెవెల్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే మనము ఐడి $34 వేసి యాక్టివ్ అయిన తర్వాత మన కింద జాయిన్ అయినటువంటి వాళ్ళు మనకు డైరెక్ట్ రెఫరల్ కిందకి వస్తారు. అయితే మన కింద మన డౌన్ లైన్లో ఉన్నటువంటి మన డైరెక్ట్ రెఫరల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద జాయిన్ చేసేటటువంటి మెంబర్స్ అందరూ మనకు లెవెల్ ఇన్కమ్ కిందకి వస్తారు, అంటే మనకు టీం కిందకి వస్తారు. వీళ్ళంతా కూడా టీమ్ పర్ఫార్మెన్స్ కింద లేదా లెవెల్ ఇన్కమ్ కింద మనకి రజో లైవ్లో అయితే ఇన్కమ్ ఇస్తూ ఉంది. అయితే ఫస్ట్ లెవెల్ నుంచి 10th లెవెల్ వరకు రజో లైవ్లో మనకి ఇస్తున్నటువంటి ఇన్కమ్ ఎంత అంటే $0.5 ఇస్తూ ఉంది. అండ్ లెవెల్ 11 నుంచి లెవెల్ 20 వరకు మనకి ఇస్తున్నటువంటి అమౌంట్ ఎంత అంటే $0.1 అయితే ఇస్తూ ఉన్నారు. నెక్స్ట్ లెవెల్ 21 నుంచి లెవెల్ 30 వరకు 0.5 అని కింద మనకి యారో మార్క్లో పెట్టాడు ఎల్లో కలర్లో. $0.5 అప్ టు 50 లెవెల్స్ వరకు కూడా ఇస్తూ ఉన్నాడు. అంటే 21 లెవెల్ నుంచి 50వ లెవెల్ వరకు కూడా మనకి $0.05 అనేవి లెవెల్ ఇన్కమ్ కింద ఇస్తూ ఉన్నాడు. అంటే మనకు డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ చూసాం, ఇప్పుడు లెవెల్ ఇన్కమ్ చూసాం. లెవెల్ ఇన్కమ్ కూడా మనకి 50 లెవెల్స్ వరకు కూడా ఇస్తూ ఉన్నాడు. ఇది లెవెల్ ఇన్కమ్. అంటే మన డైరెక్ట్ డౌన్ లైన్లు కాకుండా వాళ్ళ కింద ఉన్నటువంటి అంటే సెకండ్ లెవెల్ నుంచి మనకు సెకండ్ లెవెల్ నుంచి వస్తుంటుంది అనమాట అది. అంటే మన కింద డౌన్ లైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేర్పించినటువంటి వాళ్ళ డౌన్ లైన్స్ అందరూ కూడా మనకు లెవెల్ ఇన్కమ్ కింద లేదా టీమ్ కింద వస్తూ ఉంటారు. ఇదే లెవెల్ ఇన్కమ్ బోనస్ అనమాట. నెక్స్ట్ క్లబ్ ఇన్కమ్ మనం చూసాం కదా ఇంతకుముందు. క్లబ్ ఇన్కమ్, ఇది క్లబ్ ఇన్కమ్ ఏంటి అంటే నేను జాయిన్ అయ్యాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను జాయిన్ అయిన తర్వాత నా కింద 4 జాయిన్ చేసుకున్నాను. అప్పుడు నాది 4 స్టార్ క్లబ్ ఇన్కమ్కి నేను ఎలిజిబుల్ అయినట్లు. అంటే నేను జాయిన్ అయితే నాకు బ్రాంజ్ అనే ఒక సింబల్ ఇస్తారు, బ్రాంజ్ అనే పేరు పెట్టేస్తారు నాకు. అట్లా నా కింద 4 అయినప్పుడు నేను రజో 4 స్టార్ క్లబ్కి ఎలిజిబుల్ అయినట్లు. అంటే ఇది మంత్లీ 3 times 3 months ఇస్తారనమాట. మంత్లీ 3 times అంటే ఎన్ని రోజులు? 10 daysకి ఒకసారి, అంటే 10, 20, 30 అంటే 10 daysకి ఒకసారి, అంటే మంత్లీ 3 times 3 months వరకే ఇస్తారు ఇది. అయితే ఎలా ఇస్తారు ఇది అమౌంట్ అంటే మనము ఒక 10 daysలో ఎంతమంది రజో 4 స్టార్ క్లబ్కి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళ నుంచి ఒక్కొక్కరి నుంచి $2 అనేవి తీసి అందరికీ షేర్ చేస్తారనమాట. ఇది అనమాట. ఇది మనకి 4 స్టార్ క్లబ్ ఇన్కమ్. అలా ప్రతి స్టార్ క్లబ్ ఇన్కమ్ అనేది మనకి ఇస్తుంటుంది. ఇక్కడ 4 స్టార్ ఇన్కమ్. నెక్స్ట్ $16 అంటే ఇక్కడ చూడండి 16 స్టార్ క్లబ్ ఇన్కమ్ అన్నాడు. 16 స్టార్ క్లబ్ అంటే మనం 4 మెంబర్స్ని జాయిన్ చేస్తాం. ఆ 4 మెంబర్స్ వాళ్ళ కింద 4 మెంబర్స్ని జాయిన్ చేస్తే 4 4 జా 16, ఇది 16 మెంబర్స్ అనమాట. ఇది కూడా 10 daysకి ఒకసారి, మంత్లీ 3 times 3 months వరకు కూడా ఎలిజిబుల్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా $2 తీసి అందరికీ షేర్ చేయడం. నెక్స్ట్ 64 స్టార్ క్లబ్ అన్నాడు. అంటే మన కింద 4 మెంబర్స్ వాళ్ళ కింద 4 4 16 మెంబర్స్ కింద మళ్ళీ 4 4 వేసుకుంటే 16 4 జా 64 అవుతుంది. ఆ 64 మెంబర్స్ ఇది సేమ్, ఇది కూడా 10 days మంత్లీ 3 times 3 months వరకు కూడా. అలాగే 256 అంటే 64 ఇంటూ మనం 4 వేసుకుంటే 256 అవుతుంది. ఇది కూడా సేమ్ మంత్లీ 3 times 10 daysకి ఒకసారి 3 months వరకు కూడా. అలా మనకి లాస్ట్ ఎంతవరకు ఉందంటే 16,384 32,768 స్టార్ క్లబ్ వరకు కూడా ఉంది అనమాట.
మెంబర్స్ అనమాట వీళ్ళంతా కూడా. అయితే మనం లాస్ట్ స్టార్ క్లబ్ రీచ్ అయిన తర్వాత మనకి రాయల్టీ ఇన్కమ్ ఇస్తాను అని చెప్తున్నాడు. ఈ రాయల్టీ ఇన్కమ్ అన్నది కంపెనీ యొక్క టర్నోవర్లో 5% రాయల్టీ ఇన్కమ్ కింద ఈ లాస్ట్ క్లబ్కు రీచ్ అయిన వాళ్ళకి కంపెనీ టర్నోవర్లో 5% ఇస్తుంది అని చెప్తున్నాడు. ఇది క్లబ్ ఇన్కమ్ అనమాట. అంటే మనం ఇప్పటికీ 3 ఇన్కమ్లు చూసాం. డైరెక్ట్ ఇన్కమ్ చూసాం, లెవెల్ ఇన్కమ్ చూసాం, క్లబ్ ఇన్కమ్ చూసాం. నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్. ఏంటి ఈ ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్ అంటే సింపుల్. ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్ అంటే మనం నేనున్నాను, నేను జాయిన్ అయ్యాను, నా కింద 4 జాయిన్ అయ్యారు. తర్వాత నేను జాయిన్ అయ్యాను కాబట్టి నాకు బ్రాంజ్ అనే మెడల్ ఇచ్చారు. నెక్స్ట్ నేను సిల్వర్కి అప్గ్రేడ్ కావాలి. నేను సిల్వర్కి అప్గ్రేడ్ కావాలంటే నా కింద 4 ఉండాలి. అండ్ అలాగే నేను $10 కంపెనీకి ఇచ్చి ఏం చేయాలి అంటే అప్గ్రేడ్ కావాలి. అలా అప్గ్రేడ్ అయితే ఇక్కడ చూడండి, నేను క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆటో పూల్ సిస్టమ్కి వచ్చిన తర్వాత క్లియర్గా ఎన్ని డాలర్స్ పెట్టి అప్గ్రేడ్ కావాలన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మ్యాప్ అంత క్లారిటీ లేదు కాబట్టి ఓకేనా. ఇది అంటే అట్లా మన కింద ఉన్న వాళ్ళు ఎవరైనా మనలాగా అప్గ్రేడ్ అవుతే అప్పుడు వాళ్ళ నుంచి మనకు వచ్చేటటువంటిదే ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్ అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఆప్షన్స్ టేబుల్లో ఫస్ట్ లెవెల్ ఇచ్చాడు, చార్జెస్ ఇచ్చాడు, డిసిగ్నేషన్ ఇచ్చాడు, TCFPU అని ఇచ్చాడు. TCFPU అంటే ఏం లేదు, టాప్అప్ చార్జెస్ ఫర్ పార్ట్నర్ అప్గ్రేడ్స్ అన్నాడు. టాప్అప్ చార్జెస్ అంటే అప్గ్రేడ్ కావడం. అంటే ఒక వ్యక్తి ఎంత అమౌంట్ పెట్టి అప్గ్రేడ్ అవుతే ఏ గ్రేడ్కి వస్తాడు అనేది అక్కడ మనకి ఇచ్చాడు. నెక్స్ట్ ఏం ఇచ్చాడు అంటే RREP అన్నాడు. రెవెన్యూ రిసీవ్డ్ ఫ్రమ్ ఈచ్ పార్ట్నర్ అనేది RREP. NOPL అన్నాడు అక్కడ మనకి. NOPL అంటే ఏం లేదు, నంబర్ ఆఫ్ పార్ట్నర్స్ ఇన్ ఏ లెవెల్ అనేది NOPL. నెక్స్ట్ TEE అన్న లాస్ట్కు టోటల్ ఎస్టిమేటెడ్ ఎర్నింగ్స్ అనేది అది. అయితే మనము జనరల్గా బ్రాంజ్లో ఉన్న కూడా మనకు $320 ఉంది, అక్కడ $42, $320 అలా ఉంది కదా. ఇదంతా కూడా మీరు చార్ట్ చూసి డిసైడ్ కండి. ఈ అప్రాక్సిమేట్లీ ఫిగర్ వేయాలంటే మీరు అక్కడ ఉన్నటువంటి డాలర్స్ ఇంటూ 75 లేదా 70 వేసుకొని చెక్ చేసుకొని మన ఇండియన్ కరెన్సీలో ఎంత వస్తుందో మీకు తెలిసిపోతుంది. అట్లా అప్రాక్సిమేట్లీ మనం లాస్ట్ లెవెల్కు రీచ్ అయ్యే వరకు ఇక్కడ చూడండి 1045,69,60,000 ఉంది అక్కడ. 1045,69,60,000 అనేది ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్ ద్వారా మాత్రమే మనం తీసుకోవచ్చు. అంటే ఇది డాలర్స్లో ఉంది. దీన్ని ఇంటూ 70 వేసుకున్న మనకి ఇండియన్ కరెన్సీలో ఎంత వస్తుందో మీరు ఫిగర్ చూసుకోవచ్చు ఒకసారి. అయితే ఇక్కడ చూడండి, మనం బ్రాంజ్ నుంచి సిల్వర్కి కావాలంటే $10 అయితే అప్గ్రేడ్ అన్నాం కదా. మనం ఆటో పూల్ సిస్టమ్కి ఎంట్రీ అవుతున్నాం చూడండి. ఇది ఆటో పూల్ ఇన్కమ్ అనమాట. అంటే ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే ఆటో పూల్ ఇన్కమ్. ఆటో పూల్ ఇన్కంలోకి మనం ఎంట్రీ అయిన తర్వాత మనకి ఇంపార్టెంట్ కూడా ఆటో పూల్ ఇన్కమే. ఎందుకు అంటే ఆటో పూల్స్ అనేవి రజోలో చాలా స్పీడ్గా వస్తున్నాయి అండ్ ఆటో పూల్ మీదనే డిపెండ్ అయ్యి దీనిలో బిజినెస్ ఎక్కువగా చేస్తారు కాబట్టి ఆటో పూల్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ గతంలో చూసినటువంటి మన యొక్క కంపెనీలు ఏవైతే ఉన్నాయో, పెరల్ వైన్ కావచ్చు, RX వైన్ కావచ్చు, డెల్టా వైన్ కావచ్చు, ఆల్ఫా వైన్ కావచ్చు, అండ్ గోల్డ్ వైన్ వరల్డ్ కావచ్చు, ఆటమ్ వైన్ కావచ్చు, ఇవన్నీ కూడా దానిని మించినటువంటి కంపెనీ ఈ యొక్క రజో లైవ్ అని చెప్పవచ్చు మనం. ఎందుకంటే చాలా స్పీడ్ ఆటో పూల్స్ ఉన్నాయి అండ్ బ్లాక్ చైన్ ఆధారంగా మనకు బిట్ కాయిన్ మీద రన్ అవుతున్నటువంటి కంపెనీ కావచ్చు. అండ్ అలాగే మనకి ఇచ్చినటువంటి ఫిగర్స్ కూడా చాలా వేరేగా ఉన్నాయి. అయితే చూడండి, ఎస్పెషల్లీ ఇక్కడ అయితే ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది అన్నది మనకి ఇక్కడ కావాలి. ఆటో పూల్స్ అనేవి ఏ విధంగా వస్తాయి. ఇక్కడ బ్రాంజ్ ఆటో పూల్ అన్నాడు, స్పీడ్ ఆటో పూల్ బ్రాంజ్ అన్నాడు. సింపుల్, నువ్వు జాయిన్ అయితే నువ్వు బ్రాంచ్, నీ కింద ఒకరున్నా లేకపోయినా నువ్వు జాయిన్ అయితే నువ్వు బ్రాంచ్. అయితే కంపెనీ కింద నువ్వు జాయిన్ అయిన తర్వాత ప్రపంచంలో ఎవరు జాయిన్ అయినా వాళ్ళని కిందికి వచ్చేస్తారు. ఇది ఆటో పూల్ సిస్టమ్ కాబట్టి అలా వస్తుంది. కానీ మిగతా ఇన్కమ్స్కి అయితే మాత్రం నువ్వే జాయిన్ చేయాలి. డైరెక్ట్ ఇన్కమ్ కావచ్చు, లెవెల్ ఇన్కమ్ కావచ్చు, ఇవన్నీ కూడా నీ కిందికి వస్తాయి. కానీ ఇక్కడ ఆటో పూల్ సిస్టంలో మాత్రం నీవు జాయిన్ చేసిన వాళ్ళే నీ కిందికి వస్తారని గ్యారంటీ లేదు. ప్రపంచంలో నీ ఐడి తర్వాత ఎవరి ఐడి యాక్టివేట్ అయినా కూడా నీ కిందికే వస్తారు. ఇదే ఆటో పూల్ సిస్టమ్ కాబట్టి. ఇక్కడ బ్రాంజ్ అంటే నీవు నీ ఐడిని వేసేస్తే నువ్వు బ్రాంజ్ కిందికి అయిపోతావు. నీ తర్వాత జాయిన్ అయిన వాళ్ళందరూ నీ కిందికి వస్తారు. అట్లా నీ కింద 4 మెంబర్స్, 16 మెంబర్స్, 64 ఇట్లా నీ టీం అనేది పెరుగుతూ ఉన్నప్పుడు నీకు వస్తున్నటువంటి ఆటో పూల్ ఎంత అనేది ఇక్కడ నువ్వు ఈజీగా చూడవచ్చు అనమాట ఫిగర్లో, చార్ట్లో. అయితే చివరికి బ్రాంజ్ ఆటో పూల్ నుంచి మనము తీసుకుంటున్నటువంటి అమౌంట్ ఎంత అంటే అప్రాక్సిమేట్లీ ఇక్కడ మనకి ఇచ్చాడు $1,74,918 మనం తీసుకుంటున్నామని ఇక్కడ ఇచ్చాడు. అంటే ఇంత అమౌంట్ మనము తీసుకుంటున్నాం. అయితే 1,74,918 ఇంటూ 75 మీరు వేసుకున్నారనుకోండి, మీకు ఈజీగా తెలిసిపోతుంది అన్నమాట ఎంత వస్తుంది అమౌంట్ అన్నది ఈజీగా మీకు తెలిసిపోతుంది. అయితే ఇక్కడ మీకు
ఎంత వస్తుందంటే అప్రాక్సిమేట్లీ 1,37,00,000 వస్తుంది. 1,30,00,000 అలా వస్తుంది అనమాట. అయితే బ్రాంజ్లో ఉన్న వాళ్ళు సిల్వర్కి ఏ విధంగా అప్గ్రేడ్ కావాలి అన్నది మనకి ఇక్కడ ఆప్షన్. అయితే సింపుల్, బ్రాంజ్లో ఉన్న వాళ్ళు సిల్వర్కి అప్గ్రేడ్ కావాలి అంటే మీ డైరెక్ట్ డౌన్లైన్లో 6 మెంబర్స్ ఉండాలి. అండ్ కంపెనీకి మనము $50 ఇవ్వాలి. మన కింద 6 మెంబర్స్ ఉండి మనము కంపెనీకి $50 ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు మనం బ్రాంజ్ నుంచి సిల్వర్కి అప్గ్రేడ్ అవుతాము అని చెప్తున్నాడు ఇక్కడ మనకి. నేను ఈ ఆటోపూల్ సిస్టంలో ఏ విధంగా ఎలిజిబుల్ కావాలి, క్రైటీరియా ఏంటి అనేది చెప్తూ వెళ్ళిపోతాను సింపుల్గా. అండ్ మిగతాదంతా కూడా మీరు చార్ట్లో చూసుకోవచ్చు. ఇక్కడ మనము సిల్వర్లో మనం తీసుకుంటున్నటువంటి ఆటోపూల్ ఇన్కమ్ ఎంత అంటే లాస్ట్ లెవెల్లో మనం చూసినట్లయితే ఒకసారి చూడండి, అక్కడ $6,29,214 తీసుకుంటున్నాం మనం. ఇంటూ 75 వేసుకుంటే మీకు ఇండియన్ కరెన్సీలో అది వచ్చేస్తుంది. అప్రాక్సిమేట్లీ ఇది దాదాపుగా ఎంత అంటే 4 కోట్ల వరకు ఉందన్నమాట. సో సిల్వర్ నుంచి మనము నెక్స్ట్ గోల్డ్కి ఏ విధంగా అప్గ్రేడ్ కావాలంటే మన కింద డైరెక్ట్ 8 మెంబర్స్ ఉండాలి. అండ్ కంపెనీకి మనము $100 అన్నది అప్గ్రేడ్ ఇవ్వాలి. మన కింద డైరెక్ట్ 6 మెంబర్స్ ఉండి మనం కంపెనీకి $100 అనేది చెల్లిస్తే మనం గోల్డ్కు ఎలిజిబుల్ అవుతాము. నెక్స్ట్ గోల్డ్లో మనం తీసుకున్నటువంటి ఆటోపూల్ ఎంత ఉంది అక్కడ అంటే దాదాపుగా 1,48,000 అంటే $10,48,690 ఉంది అక్కడ. దాని ఇంటూ 75 వేసుకోండి, మీకు ఆటోపూల్ సిస్టంలో ఉన్నటువంటి ఇండియన్ కరెన్సీ వచ్చేస్తుంది. అండ్ గోల్డ్ నుంచి మనము పెరల్కి అప్గ్రేడ్ కావాలంటే మన కింద డైరెక్ట్ డౌన్లైన్లో 10 మెంబర్స్ ఉండాలి. అండ్ కంపెనీకి మనము $500 అప్గ్రేడ్ ఇవ్వాలి. అయితే మనము ఈజీగా పెరల్ అప్గ్రేడ్ అయిపోతాం. నెక్స్ట్ పెరల్ నుంచి మనము రూబీకి అప్గ్రేడ్ కావాలి అంటే ఏం చేయాలి అంటే మన కింద డైరెక్ట్ డౌన్లైన్లో 12 మెంబర్స్ ఉండాలి. అండ్ కంపెనీకి మనము $1,000 అప్గ్రేడ్గా ఇవ్వాలి. నెక్స్ట్ రూబీ నుంచి ప్లాటినం మనము అప్గ్రేడ్ కావాలి అంటే మన కింద డైరెక్ట్ 14 మెంబర్స్ డౌన్లైన్ ఉండాలి డైరెక్ట్ డౌన్లైన్లో. అండ్ అలాగే $2,500 మనం కంపెనీకి అప్గ్రేడ్గా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ దీని నుంచి వచ్చే ఆటోపూల్ మనకు చార్ట్లో అయితే క్లియర్గా ఇచ్చాడు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చార్ట్ చూస్తూ ఉండండి మీరు. నెక్స్ట్ ప్లాటినం నుంచి ఎమరాల్డ్కి మనము అప్గ్రేడ్ కావాలి అంటే దాదాపుగా మన కింద డైరెక్ట్ 16 మెంబర్స్ డైరెక్ట్ డౌన్లైన్ ఉండాలి. అండ్ $5,000 అయితే కంపెనీకి మనము అప్గ్రేడ్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎమరాల్డ్ నుంచి మనము డైమండ్కి అప్గ్రేడ్ కావాలి అంటే ఎమరాల్డ్ నుంచి మనము డైమండ్కి అప్గ్రేడ్ కావాలి అంటే మన కింద డైరెక్ట్ డౌన్లైన్లో 18 మెంబర్స్ ఉండాలి. అండ్ $10,000 అయితే కంపెనీకి మనము అప్గ్రేడ్ ఇవ్వాల్సి ఉంటుంది. $10,000 ఎప్పుడైతే కంపెనీకి మనం అప్గ్రేడ్ ఇచ్చి మన డైరెక్ట్ డౌన్లైన్లో 18 మెంబర్స్ ఉన్నారో మనం డైమండ్కి అప్గ్రేడ్ కావచ్చు. నెక్స్ట్ డైమండ్ నుంచి మనము యాంటీ మ్యాటర్కి అప్గ్రేడ్ కావాలంటే మన డైరెక్ట్ డౌన్లైన్లో 20 మెంబర్స్ ఉండాలి. అండ్ $20,000 అయితే కంపెనీకి మనము అప్గ్రేడ్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ యాంటీ మ్యాటర్ నుంచి మనము రజో క్లబ్కి అప్గ్రేడ్ కావాలి అంటే మన డైరెక్ట్ డౌన్లైన్లో 22 మెంబర్స్ ఉండాలి. అండ్ $40,000 అయితే కంపెనీకి అప్గ్రేడ్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఆటోపూల్ సిస్టంలో ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్ని మనము అప్గ్రేడ్ చేస్తూ పోతేనే మనకు ఆటోపూల్ సిస్టంలో ఎక్కువ మొత్తం లోపల అమౌంట్ అన్నది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనము ఏ లెవెల్లో ఎంతమంది ఉండాలి, కంపెనీకి ఎన్ని డాలర్స్ అప్గ్రేడ్ ఇస్తే మనము మన లెవెల్స్ని పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నది మనం ఇప్పుడు చూసాం. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్ చేస్తే నేను PDF ఫైల్ పంపిస్తాను, వాళ్ళు క్లియర్గా చూసుకోవచ్చు. ఈ కింద ఆ చార్టు అసలు ఏ లెవెల్లో ఎంత అమౌంట్ వస్తుంది, ఎంతమంది ఉంటున్నారు, ఎంత అమౌంట్ మనం ఫైనల్గా తీసుకోవచ్చు, ఏ స్టేజ్లో అన్నది వాళ్ళు క్లియర్గా తెలుసుకోవచ్చు. అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే జాయిన్ అయిపోవచ్చు. ఇది మనం ఆటోపూల్ సిస్టమ్ ద్వారా మనం తీసుకుంటున్నటువంటి అమౌంట్ అన్నమాట, ఇవ్వలేదు. రైట్, చూడండి. నెక్స్ట్ రీపర్చేజ్ ఇన్కమ్ అన్నాం కదా. ఈ రీపర్చేజ్ ఇన్కమ్ 11.1లో 2% ఇచ్చి 11.2 నుంచి 11.7 వరకు కూడా మనకు 1% ఇచ్చాడు. ఇది మనకి ఇంకా రాలేదు, నెక్స్ట్ కమింగ్ సూన్లో ఉంది రీపర్చేజ్ ఇన్కమ్. అయితే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసినట్లయితే కంపల్సరీ 4 రెఫరల్స్ మన కింద ఉన్నట్లయితేనే
మనము ఆ యొక్క రజో క్లబ్లో వచ్చినటువంటి అమౌంట్ కావచ్చు, అంటే రజో బిజినెస్ ప్లాన్లో మనము సాధించినటువంటి అమౌంట్ మొత్తాన్ని కూడా మనము ఉపయోగించుకోవచ్చు లేదా విత్డ్రా చేసుకోవచ్చు. ఈ అమౌంట్ మనం ఉపయోగించుకోవాలన్నా విత్డ్రా చేసుకోవాలన్నా మన కింద డైరెక్ట్ 4 రెఫరల్స్ అయితే కంపల్సరీ ఉండాలి అనేది రూల్ పెట్టాడు. అండ్ మినిమం విత్డ్రా $10 ఉంటే చాలు చేసుకోవచ్చు అని చెప్పాడు. అండ్ ఈ $10 విత్డ్రా చేయాలన్నా మనం ఎంత అమౌంట్ విత్డ్రా చేయాలన్నా కంపల్సరీ బ్యాంక్ ద్వారా విత్డ్రా చేస్తాం కాబట్టి మనకు 10% ట్యాక్స్ అయితే కట్ అవుతుంది అని చెప్పాడు. అండ్ అలాగే ఫర్ ఎనీ అప్గ్రేడేషన్, అంటే మనం ఏదైనా అప్గ్రేడ్ చేసుకోవడానికి మన కింద 2 బ్రాంజ్ ఐడీస్ అయితే కంపల్సరీ ఉండాలనే ఆప్షన్ కూడా పెట్టాడు మనకి. అండ్ బిట్ కాయిన్ బై రైట్ $75 అని పెట్టాడు. $1 = 75 రూపీస్ అని పెట్టాడు. కానీ అదే బిట్ కాయిన్ సేల్ ద్వారా మనము అమౌంట్ను బ్యాంకు ద్వారా కానీ ఏదో ఒక దాని ద్వారా కానీ విత్డ్రా చేసినట్లయితే మనకు 70 రూపీసే కట్టిస్తా అని చెప్తున్నాడు. అండ్ ప్రతి ఐడికి ప్రోడక్ట్ అయితే కంపల్సరీ అని చెప్తున్నాడు. ఈ ప్రోడక్ట్ ఈజ్ ద కంపల్సరీ ఫర్ ఈచ్ ఐడి అంటే ఏంటంటే సింపుల్ ఏం లేదు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం షాపింగ్ పోర్టల్ అని అండ్ ఫారిన్ టూర్ అని ఇంతకుముందు మనం చూసాం కదా. అవి మనకి వచ్చినప్పుడు ఈ ఐడి అండ్ ఈ ప్రోడక్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడైతే అవి కమింగ్ సూన్లోనే ఉన్నాయి కాబట్టి మనం దీని గురించి అవసరం లేదు ప్రోడక్ట్ గురించి. అండ్ ఇండియా సబ్ కాంటినెంట్ ఏషియాలో మనకు 12% GST ట్యాక్స్ అనేది కడుతున్నామని చెప్పాడు. కంపల్సరీ కడుతున్నాం కాబట్టి మన విత్డ్రాయల్లో కూడా అది కట్ అవుతుంది అని చెప్తున్నాడు. అండ్ అకౌంట్ డీటెయిల్స్ అండ్ SWIFT కోడ్, మన బ్యాంక్ ద్వారా అమౌంట్ను విత్డ్రా చేస్తే SWIFT కోడ్ అండ్ అకౌంట్ డీటెయిల్స్ కంపల్సరీ ఎంటర్ చేయాలి అని చెప్తున్నాడు. ఇవి మనం ఇక్కడ రూల్స్ అయితే చూసాం కొన్ని. అండ్ మిగిలి ఈ వీడియో లెంత్ ఇప్పటికే చాలా ఎక్కువైంది కాబట్టి మిగిలి ఉన్నటువంటివి అంటే లీగాలిటీ కావచ్చు, కంపెనీ యొక్క లీగాలిటీ అండ్ కంపెనీ ఎన్ని రకాలుగా లీగాలిటీ కలిగి ఉంది, ఏ రకంగా GST పే చేస్తుంది, ట్యాక్స్ ఎలా కడుతుంది, అండ్ కంపెనీ లీగల్గా బాగా రన్ అవుతుందా లేదా, అండ్ ఇంతవరకు నాకు వచ్చినటువంటి అమౌంట్ ఎంత, అండ్ అలాగే కంపెనీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందా లేదా, కంపెనీ జెన్యున్గా డబ్బులు ఇస్తుందా, విత్డ్రా ఇస్తుందా, ఇలాంటివన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు అయితే చూపిస్తాను. అండ్ ఎవరైనా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు బాగా ఆలోచించి జాయిన్ కావాలని మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నేను నా యొక్క ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది, డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ వేరే వాళ్ళ జాయిన్ అయ్యి నాకు డౌట్ల కోసం ఫోన్ చేయకండి. నేను బిజినెస్ ప్లాన్ కోసము నా కింద జాయిన్ అయ్యే వాళ్ళు అయితే చేయండి. మిగతా వాళ్ళు కూడా చేయొద్దు అనట్లేదు, కాకపోతే వాట్సాప్ చేయండి అని చెప్తున్నాను. డౌట్స్ ఉన్న వాళ్ళు వాట్సాప్ చేయండి, జాయిన్ అయ్యే వాళ్ళు కాల్ చేయండి. అండ్ నా యొక్క వీడియోని చూసిన తర్వాత మీకు బిజినెస్ చేయాలనిపిస్తేనే చేయండి, కానీ అనవసరంగా జాయిన్ అయ్యి డబ్బులు పోగొట్టుకొని మళ్ళీ తర్వాత బాధపడొద్దు. అయితే నేను ఒక షూరిటీ అయితే ఇవ్వగలుగుతాను, లీగల్గా అయితే కంపెనీ అబ్సల్యూట్లీ కరెక్ట్గా ఉంది అని చెప్పగలుగుతాను. అంతకంటే ఎక్కువ చెప్పలేను. మీరు కూడా ఒకసారి సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి ఈ యొక్క కంపెనీ ఎలా ఉంది ఏంటి అన్నది. అన్నీ చూసుకున్న తర్వాతనే మీరు బిజినెస్లోకి అయితే అడుగు పెట్టండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.